బీపీటీ ఎంఎల్టీ అనస్థీషియా కార్డియాలజీ రేడియాలజీ కోర్స్ ఏదైనా సొల్యూషన్ ఒకటే అరోరా యూనివర్సిటీ ఉప్పల్ హైదరాబాద్. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ ఝాన్సీ. పేదవారు మధ్యతరగతి కుటుంబాలు ఎక్కువగా ఉన్న మన భారతదేశంలో ఒక వ్యాపారం చేసి డబ్బులు సంపాదించవచ్చా, ఎలా అయితే మనం త్వరగా సెటిల్ అయ్యే అవకాశాలు ఉంటాయి, ఈ విషయం గురించి ఈరోజు మాట్లాడదాం. ప్రస్తుతం మనతో ఉన్నారు ఆంఫీ సర్టిఫైడ్ ఇంకా మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ మోనిగల సాల్మన్ గారు. నమస్కారం అండి. నమస్తే ఝాన్సీ సార్, ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీని తీసుకుందాం. మన దగ్గర ఇండియాలో చాలా ఎక్కువ మంది చాలా కళ్ళు కంటూ ఉంటారు. పిల్లల చదువుల కోసం అని కానివ్వండి, ఆడపిల్లలు ఉంటే మ్యారేజెస్ కోసం కానివ్వండి, బ్యాంక్స్లో కానీ మ్యూచువల్ ఫండ్స్ పక్కన పెడితే బ్యాంక్స్లో ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకోవడం, లేకపోతే ఎక్కడైనా అప్పుకి ఇవ్వడం, ఇలాంటివన్నీ చేస్తుంటారు. ఇలా కాకుండా ఏదైనా బిజినెస్ చేసి మనం తొందరగా సెటిల్ అవ్వచ్చా, లేకపోతే ఏ మార్గాలను మనం పాటిస్తే లైఫ్ హ్యాపీగా ఉంటుంది? మంచి క్వశ్చన్ అడిగావమ్మా ఝాన్సీ. ఇప్పుడు చూడండి అమ్మా, ఇప్పుడు మనం గత కొన్ని ఎపిసోడ్స్ నుంచి మన ఐ డ్రీమ్ ఛానల్ ద్వారా మధ్యతరగతి వారికి, పేదలకి, తర్వాత అబోవ్ మిడిల్ క్లాస్కి కూడా మనం ఏం చెప్తున్నామంటే సేవింగ్స్ బ్యాంకుల్లో, పోస్ట్ ఆఫీసులో, ఎండోమెంట్ పాలసీస్లో సేవింగ్స్ మాత్రమే వద్దు, సేవింగ్స్ని ఇన్వెస్ట్మెంట్ వైపు మళ్ళించండి, ఇన్వెస్ట్మెంట్ చేయండి, ట్రేడింగ్ వద్దు. ఇది మనం ఉద్యమంలాగా తీసుకెళ్తున్నాం. నో సేవింగ్స్, నో ట్రేడింగ్, ఓన్లీ ఇన్వెస్ట్మెంట్. ఇన్వెస్ట్మెంట్ అంటే ఒక ముందు చూపుతో కొంతకాలానికి ఇంత రిటర్న్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేసి చేసేదాన్ని ఇన్వెస్ట్మెంట్ అంటారు. ఓకే. అయితే మనం ఏం చెప్తున్నామంటే బిజినెస్ చేసుకునే వాళ్ళు కావచ్చు, ఎంప్లాయీస్ కావచ్చు, మీరు ఒకసారి డబ్బు సంపాదించిన తర్వాత ఆ డబ్బు మీకోసం పనిచేయాలి. అలాంటి చోట ఇన్వెస్ట్ చేయండి అని చెప్తున్నాం. సో మీరు సెకండ్ ఇన్కమ్ జనరేట్ చేసుకోమని చెప్తున్నాం. సెకండ్ ఇన్కమ్ జనరేట్ చేసేటప్పుడు మీ ప్రజెన్స్ అక్కడ ఉండకూడదు. అంటే మీరు శారీరక శ్రమ పొందకూడదు. కేవలం మైండ్తోనే మీరు డబ్బులు సంపాదించేలాగా వైజ్గా ఇన్వెస్ట్ చేయమని చెప్తున్నాం. సో ఇప్పుడు మనం ఏం చెప్తున్నాం అంటేనమ్మా, మీరంటే ఇక్కడ ఉద్దేశం మన ప్రజలు, మిమ్మల్ని బేస్ చేసుకొని నేను ప్రజలకి సందేశం ఇస్తున్నాను. మీరు ఏ ఉద్యోగం చేయండి, ఎంత పేదవారన్నా కానివ్వండి, వాచ్మెన్ అవ్వచ్చు, ఆటో డ్రైవర్ అవ్వచ్చు, కూలీ అవ్వచ్చు, లేదా ఎవరైనా కావచ్చు, మీరు మీ డబ్బుతో మీరు సెకండ్ ఇన్కమ్ జనరేట్ చేయాలి. చదువు లేకపోవచ్చు, ఎనీ రిలీజియన్, ఎనీ క్యాస్ట్, ఏదైనా కావచ్చు, ప్రాంతం ఏదైనా కావచ్చు. సో దానికి మార్గాలు ఏం చెప్తున్నాం అంటే మీరు కంపెనీస్లో ఓనర్స్ అవ్వండి. కంపెనీస్లో ఓనర్స్ అయితే ఎప్పుడు కూడా ఓనర్షిప్కి ఏంటి, వచ్చిన లాభాలు సమానంగా పంచుకోవచ్చు. ఓనర్షిప్ ఒకవేళ నష్టాలు వస్తే కూడా నష్టపోతాం ఓనర్షిప్ అంటే. అదే ఎంప్లాయీ లాగా ఉంటే మనకి ఫిక్స్డ్ ఇన్కమ్ ఉంటుంది ఎంప్లాయీ అయితే. ఓనర్షిప్ అయితే ఫిక్స్డ్ ఇన్కమ్ కాకుండా ఎక్కువ లాభాలు వచ్చినప్పుడు ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది, నష్టం వచ్చినప్పుడు నష్టం వచ్చే. అయితే ఇక్కడ కంపెనీస్ కూడా రెండు రకాల కంపెనీస్ ఉంటాయమ్మా. ఒకటి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీస్, రెండు పబ్లిక్ లిమిటెడ్ కంపెనీస్. ఇప్పుడు ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీస్ అంటే ఏమిటి, ఏవైనా మనకి ఎంటర్‌ప్రెన్యూర్స్ కానివ్వండి, లేకపోతే డేటా ఎంట్రీస్ కానివ్వండి, ఇట్లా ఛానల్స్ కానివ్వండి. ఇప్పుడు చూడండి అమ్మా, మనం ఉన్న వీధిలో కానీ, మనం ఉన్న చుట్టుపక్కల కానీ హోటల్స్ ఉంటాయి, బాగా టేస్ట్ ఉండే హోటల్స్. మీరు ఒక హోటల్లో ఆతిథ్యం స్వీకరించారు, ఆ హోటల్లో ఫుడ్ కానీ, ఆ హోటల్లో మర్యాదలు కానీ సూపర్ ఉన్నాయి, మీకు నచ్చాయి. మీరు ఆ హోటల్లో పార్ట్నర్షిప్ కావాలనుకుంటున్నారు, మీరు వెళ్ళి అడిగారు అనుకోండి. ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీస్లో ఎవరికి పార్ట్నర్షిప్ ఎవరు తీసుకోరు వాళ్ళు అసలు. ఆల్రెడీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీస్ అంటే ఆ ఓనరు, వాళ్ళ కుటుంబం, వాళ్ళ బంధువులు ఉంటారు. అంటే కొద్ది మంది వాళ్ళతో పార్ట్నర్షిప్ ఉండేదని ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీస్ అంటే. మీరు హాస్పిటల్కి వెళ్ళారు, బాగుంది హాస్పిటల్, గుడ్ నేమ్ వచ్చింది, మనకి పార్ట్నర్షిప్, ప్రజలకి పార్ట్నర్షిప్ ఎవరు అనుకోండి, దాన్ని ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీస్ అంటారు. పబ్లిక్ లిమిటెడ్ కంపెనీస్ అంటే ఇప్పుడు ఇదే మీరు
తాజ్ హోటల్, ఇండియన్ హోటల్స్, 5 స్టార్ హోటల్స్ మీకు నచ్చింది ఆ హోటల్, అంత బాగుంది, సిస్టమేటిక్గా బాగా గ్రో అవుతుంది. అందులో మీరు పార్ట్నర్షిప్ తీసుకోవాలంటే జస్ట్ మీరు ఒక డిమాట్ అకౌంట్ తీసుకొని ఆ కంపెనీ షేర్ కొనుక్కుంటే మీరు ఓనర్ అవుతారు. మీరంటే మీరు కదా, పబ్లిక్ ఎవరైనా, కూలీ అయినా ఓనర్ అవ్వచ్చు, ఆటో డ్రైవర్ అయినా ఓనర్ అవ్వచ్చు, వాచ్మెన్ అయినా. అంటే ఇక్కడ నేను కించపరచడానికి అంటలేదు, ఎంత పేదవారైనా ఏ స్థాయిలో ఉన్న పబ్లిక్ లిమిటెడ్ కంపెనీస్లో ఓనర్ అవ్వచ్చు. ఓకే. ఈ డిమాట్ అకౌంట్ అంటే ఏంటి సార్ మామూలుగా? అంటే కంపెనీలో ఓనర్ అవ్వాలంటే, షేర్ కొనుక్కోవాలంటే డిమాట్ ఒక బ్యాంక్ అకౌంట్ ఎలాగో అలాగే డిమాట్ అకౌంట్. ఓకే, మనం క్రియేట్ చేసుకోవచ్చు. డిమాట్ అకౌంట్ ఇచ్చే సంస్థలు ఉంటే డిమాట్ అకౌంట్ తీసుకోవాలి. అయితే మనం ఏం చెప్తున్నామంటే అమ్మ, పబ్లిక్ లిమిటెడ్ కంపెనీస్లో ఓనర్ అయితే మధ్యతరగతి వారు బ్యాంక్స్లో ఓనర్స్ అవ్వచ్చు, హాస్పిటల్స్లో ఓనర్స్ అవ్వచ్చు, ఏ బిజినెస్లో. ఇప్పుడు చూడండి అమ్మ, మనము మన చుట్టూ ఉన్న వస్తువులు, మనం కన్జ్యూమ్ చేసే వస్తువులు మ్యాక్సిమం 80% పబ్లిక్ లిమిటెడ్ కంపెనీస్ నుంచే వస్తాయి. ఓకే. మనం వాడే బ్యాంక్స్ అన్ని పబ్లిక్ కంపెనీస్, పబ్లిక్ బ్యాంక్స్. ఓకేనమ్మా. మనం పొద్దున్న లేస్తే వెలిగించే గ్యాస్ దగ్గర నుంచి, వాడే వస్తువుల దగ్గర నుంచి, హిందుస్థాన్ యూనిలివర్ కానీ, ఫ్రిడ్జ్ కానీ, ఫ్యాన్ కానీ, రిఫ్రిజిరేటర్లు కానీ, ప్రతి వస్తువు పబ్లిక్ లిమిటెడ్. 80% 90% పబ్లిక్ లిమిటెడ్ కంపెనీస్. ఓకే. మనం చేసే మిస్టేక్ ఏమిటంటే, మన భారతదేశంలో మన పేద ప్రజలు కానీ మధ్యతరగతి వారు చేసే మిస్టేక్ ఏమిటంటే, ఎంప్లాయీగా ఉండటానికి మాత్రమే ఇష్టపడుతున్నారు. ఎంప్లాయీగా ఉంటే లిమిటెడ్ ఇన్కమ్, లేదంటే బిజినెస్ చేస్తున్నారు, ఒక హోటల్ పెట్టారు, ఒక ఎనీ హోటల్, లేదంటే ఎనీ బిజినెస్, కూరగాయల వ్యాపారం ఏదైనా కావచ్చు, లిమిటెడ్ ఇన్కమ్. దాన్ని వైజ్గా ఇన్వెస్ట్ చేస్తే, తెలివిగా ఇన్వెస్ట్ చేస్తే, అంటే కంపెనీస్లో ఓనర్స్ అయితే, పబ్లిక్ లిమిటెడ్ కంపెనీస్లో ఓనర్స్ అయితే, మీరు ఈ కంపెనీ యొక్క గ్రోత్ని బట్టి ఈ కంపెనీస్కి లాభాలు వస్తుంటే మీకు కంపెనీలు డివిడెండ్స్ ఇస్తాయి, లాభాలు పంచుతాయి. ఓకేనమ్మా. తర్వాత క్యాపిటల్ గెయిన్ అంటే షేర్ వాల్యూ పెరుగుతూ ఉంటుంది. సో మనం ఏం చెప్తున్నాం అంటే, పబ్లిక్ లిమిటెడ్లో ఓనర్షిప్ తీసుకోవడానికి పేదవారు మధ్యతరగతి వారు ప్రయత్నించండి. ఓకే. ఓకేనమ్మా. అయితే ఇక్కడ లిమిటెడ్ అంటానికి అర్థం ఏమిటి? లిమిటెడ్, ప్రైవేట్ లిమిటెడ్కి పబ్లిక్ లిమిటెడ్ అని ఉంది. లిమిటెడ్ అంటే ఏంటంటే, లిమిటెడ్ అంటే లయబిలిటీ లిమిటెడ్ అమ్మ. అంటే ఇప్పుడు మనం ఒక గ్యాస్ కంపెనీలో షేర్ తీసుకున్నాం, ఓనర్ అయ్యాం మనం. ఆ గ్యాస్ కంపెనీలో ఏదైనా ప్రమాదం జరిగింది అనుకో, కేసు షేర్ హోల్డర్స్ మీద రాదు. ఓనర్, మనం షేర్స్ కొనుక్కున్నాం కదా, పబ్లిక్ మన మీదకి రాదు. అక్కడ ఆ టైంలో ఎవరైతే తప్పు చేశారో ఎంప్లాయీ, వాళ్ళ మీద కేసు వెళ్తుంది. అంటే మన బాధ్యత లిమిటెడ్గా ఉంటుంది లిమిటెడ్ కంపెనీస్లో. కానీ మనకు వచ్చే ప్రాఫిట్స్ లేదా క్యాపిటల్ గెయిన్ అన్లిమిటెడ్గా ఉంటుంది. మళ్ళీ మనకు పోయే డబ్బు లిమిటెడ్. ఇప్పుడు నేను ఒక 10,000 రూపాయలు పెట్టి ఏదైనా కంపెనీలో ఓనర్షిప్ షేర్స్ తీసుకున్నాను, నా పోయే డబ్బు 10,000 మాత్రమే. నా కంపెనీకి, నేను కొన్న కంపెనీకి విపరీతమైన అప్పులు తీర్చలేని స్థితి వస్తే, ఓకేనమ్మా, నా 10,000 షేర్ జీరో అయిపోతే నా 10,000 మాత్రమే పోతాయి, కానీ నా ఇంటికి వచ్చి ఇంకా నన్ను అప్పులు అడగరు. అదే మనం ఇండిపెండెంట్గా బయట మనం ఒక బిజినెస్ పెట్టుకుంటే, మనం ఒక 5 లక్షలు తీసుకెళ్ళి బిజినెస్ పెట్టామమ్మా, ఇంకా ఎక్కువ అప్పులు అయినాయి అనుకో, మనం రొటేట్ చేయటం రాక, అప్పుడు మనం ఇల్లు పర్సనల్ ఆస్తులు కూడా అమ్ముకొని తీర్చాల్సి వస్తుంది. అంటే ఇక్కడ అప్పులు, బాధ్యత ఇవి లిమిటెడ్గా ఉంటాయి లిమిటెడ్ కంపెనీస్లో. సో ఇప్పుడు మనం ఇక్కడ అసలు పాయింట్కి ఎందుకు వస్తున్నామమ్మా, మనం కొంతకాలంగా పేద ప్రజల్ని మధ్యతరగతి వారిని ఏం చెప్తున్నామంటే, కేవలం ఎఫ్డీలు, ఆర్డీలు, ఎండోమెంట్ పాలసీస్, చిన్న చిన్న ఇన్స్ట్రుమెంట్స్, ఇది పిఎఫ్ కానీ సుకన్య సమృద్ధి కానీ పెద్దగా రిటర్న్ రాని ఇన్స్ట్రుమెంట్స్లు మీరు పెట్టుకుంటే సేవర్స్ మీరు లూజర్స్ అవుతున్నారు. ఇన్ఫ్లేషన్, ద్రవ్యోల్బణం కూడా రాకుండా లూజర్స్ అవుతున్నారు. కాబట్టి సేవింగ్స్ కాకుండా ఇన్వెస్ట్మెంట్ వైపు రండి. ఇన్వెస్ట్మెంట్ అనగానే స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ కాదు, ట్రేడింగ్లో మొత్తం డబ్బులు పోతాయి.
ట్రేడింగ్ అంటే ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్, ఇంట్రాడే ట్రేడింగ్ వద్దు, ఇన్వెస్ట్మెంట్ చేయండి. మళ్ళీ ఇన్వెస్ట్మెంట్లు కూడా ఇప్పుడు ఏ స్టాక్ పడితే ఆ స్టాక్, భారతదేశంలో 5,000 స్టాక్స్ ఉన్నాయి. ఏ స్టాక్ పడితే ఆ స్టాక్ కొనుక్కొని లాభాలు వస్తాయంటే లేదు, కొన్ని జీరోస్ అయిన స్టాక్స్ కూడా ఉన్నాయి. మనం అందుకే పేద ప్రజలు ఏం చెప్తున్నాం, మధ్యతరగతి వాళ్ళని ఏం చెప్తున్నాం అంటే మనకి దేశం ఇచ్చిన అదృష్టం ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ అంటే మీరు 100 రూపాయలు పెడితే కూడా 50 కంపెనీస్లో మీకు ఓనర్షిప్ వస్తుంది. ఓకే, 50 కంపెనీస్లో మీకు ఓనర్షిప్ వస్తుంది. మనకు నాలెడ్జ్ లేకపోయినా ఏ కంపెనీలో పెట్టాలి, ఏదో అమ్మాలి, ఫండ్ మేనేజర్ చూసుకుంటాడు. అందుకే మనం ఏం చెప్తున్నామంటే పబ్లిక్ లిమిటెడ్ కంపెనీస్ వైపు మీరు ఇన్వెస్ట్ చేయడానికి ఆలోచన పెంచుకోండి. మీ ప్రజెన్స్ ఉండకూడదు. మీరు లేకపోయినా మీకోసం కంపెనీస్ పనిచేయాలి, మీకోసం బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ పనిచేయాలి, ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ చేయాలి. షార్ట్ పీరియడ్లో ఈక్విటీ మన మ్యూచువల్ ఫండ్స్లో, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో కానీ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీస్లో కానీ రిస్క్ ఉంటుంది. ఓకే, డైరెక్ట్ స్టాక్స్ కొంటే హై రిస్క్ ఉంటుంది. నాలెడ్జ్ ఉంటేనే డైరెక్ట్ స్టాక్స్ కొనండి. నాలెడ్జ్ లేని వాళ్ళ కోసం మనం ఏం చెప్తున్నామంటే డైవర్సిఫైడ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్. మీ డబ్బే మీకు డబ్బును సమకూర్చి పెట్టాలంటే మీరు 50 పబ్లిక్ లిమిటెడ్ కంపెనీస్లో పార్ట్ 1 అవ్వాలి. అది కూడా ఒక రంగం కాకుండా 15 రంగాలు, దాన్ని డైవర్సిఫైడ్ అంటారు. డైవర్సిఫైడ్ అది కూడా మీ సొంత ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లో ఒకటే మనకి డిసడ్వాంటేజ్ ఏంటంటే వేలు స్కీమ్స్ ఉంటాయి, ఏది కొనాలి ఏది అమ్మాలని. సో మీరు ఒక ఫైనాన్స్ ప్రొఫెషనల్ ద్వారా, ఒక అడ్వైజర్ ద్వారా, లేదా మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ ద్వారా మీ యొక్క లక్ష్యాలకు అనుగుణంగా మీరు ఇన్వెస్ట్మెంట్ వైపు, పబ్లిక్ లిమిటెడ్ కంపెనీస్ ఇన్వెస్ట్మెంట్ వైపు మీరు మళ్ళీతే అంతిమంగా మీకు ఏమైందంటే కంపెనీస్లో మీ డబ్బు ఇన్వెస్ట్ చేస్తే కంపెనీస్కి డబ్బు రావటం వల్ల అడిషనల్గా ఇంకా బ్రాంచ్లు తెరుస్తారు. కంపెనీస్కి మీరు ఇన్వెస్ట్ చేయడం వల్ల కంపెనీస్కి షేర్ వాల్యూ ద్వారా డబ్బు రావటం వల్ల పే హైక్స్ అంటే వాళ్ళకి జీతాలు పెంచుతారు, ఎకానమీ గ్రో అయింది, కంపెనీస్కి లాభాలు వస్తే కార్పొరేట్ ట్యాక్సులు పెరుగుతాయి, దేశానికి ఉపయోగం. ఎప్పుడైతే దేశానికి డబ్బు వస్తుందో వాళ్ళు మళ్ళీ స్పెండ్ చేస్తారు రోడ్ల మీద, సంక్షేమం మీద, ఎకానమీ గ్రో అయింది, అంతిమంగా మీరు గ్రో అవుతారు. సో మనం పేద ప్రజల మధ్యతత్వాన్ని మన యొక్క ఎపిసోడ్ ద్వారా ఏం చెప్తున్నాం అంటే కేవలం ఎంప్లాయీగా, లేదంటే మీరు ఏదో చిన్న బిజినెస్ చేసుకుంటే అక్కడే ఆగకుండా ఇన్వెస్ట్మెంట్ వైపు వచ్చి, పబ్లిక్ లిమిటెడ్ కంపెనీస్లో ఇన్వెస్ట్మెంట్ వైపు వచ్చి, డైరెక్ట్ స్టాక్స్ మీకు తెలియకపోతే ఈక్విటీ డైవర్సిఫైడ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ ద్వారా వచ్చి ఎకానమీ గ్రోత్లో మీరు కూడా పార్టిసిపేట్ అయ్యి మీ యొక్క పర్సనల్ ఇన్కమ్ని గ్రో చేసుకోవడానికి ట్రై చేయమని నేను మీ ద్వారా అభ్యర్థిస్తున్నాను. ఓకే, నిజంగా చాలా మందికి మీరు చెప్పినట్లుగా ఎన్నో కోట్ల మంది ఉంటే తక్కువ మంది ఇన్వెస్ట్ చేస్తున్నట్లు, ఎంతసేపు ఎఫ్టీ చేద్దామా లేకపోతే ఏదైనా చిట్టి కడదామా ఇలాగే చూస్తూ ఉంటారు. ఇట్లా ఇన్వెస్ట్ చేస్తే నిజంగా రిటర్న్స్ కూడా మంచిగా ఉంటాయి, హ్యాపీ లైఫ్ లీడ్ చేసే అవకాశం కూడా ఉంటుందండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా ఝాన్సీ.